హాయ్ స్టూడెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 4వ వారానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. ఈ వీడియోలో మనము వార్తల్లోని వ్యక్తులు అంటే ఫిబ్రవరి 4వ వారంలోని ముఖ్యమైన వార్తల్లోని వ్యక్తులు ఎవరెవరు నిలిచారో వారి యొక్క డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఐఓసీ చీఫ్గా సంజీవ్ సింగ్. ఐఓసీ చీఫ్గా సంజీవ్ సింగ్. సో దేశంలోనే అతిపెద్ద వాణిజ్య సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి అండి, ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, దీనికి చైర్మన్గా సంజీవ్ సింగ్ నియమితులయ్యారు. సంజీవ్ సింగ్ 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఎన్నేళ్ల పాటు పదవిలో కొనసాగుతారండి? 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఈయన ఐఓసిలో రిఫైనరీస్ డైరెక్టర్గా ఉన్నారు. ఉన్నారండి. సంజీవ్ సింగ్ గారు ఐఓసిలో రిఫైనరీస్ డైరెక్టర్గా ఉన్నారు. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ ప్రచారకర్తగా శిల్పా శెట్టి. స్వచ్ఛ భారత్ ప్రచారకర్తగా శిల్పా శెట్టి అండి. సో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రచారకర్తగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 23, 2017. ఓకే, ఫిబ్రవరి 23, 2017. సో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రచారకర్తగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 23, 2017 నియమించింది. సో పారిశుద్ధ్యం ఆవశ్యకతపై ప్రజలకు రేడియో, టీవీ ప్రసార ద్వారా ఆమె అవగాహన కల్పిస్తారు. 2019 కల్లా భారత్ను బహిరంగ మల విసర్జన రహిత దేశంగా తీర్చిదిద్దడమే స్వచ్ఛ భారత్ లక్ష్యం. సో స్వచ్ఛ భారత్ లక్ష్యం ఏంటండి? 2019 కల్లా భారత్ను బహిరంగ మల విసర్జన రహిత దేశంగా తీర్చిదిద్దడమే స్వచ్ఛ భారత్ లక్ష్యం. సో 2019 కల్లా భారత్ను బహిరంగ మల విసర్జన రహిత దేశంగా తీర్చిదిద్దడమే స్వచ్ఛ భారత్ లక్ష్యం. నెక్స్ట్, సిఆర్పిఎఫ్ డీజీగా సుదీప్ లగ్డాకియా. సో సిఆర్పిఎఫ్ అదనపు డీజీగా పనిచేస్తున్న సుదీప్ లగ్డాకియాకు డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ హోంశాఖ 2017 ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసింది. సో ప్రజెంట్ జనరల్ డైరెక్టర్గా సిఆర్పిఎఫ్ అదనపు డీజీగా పనిచేస్తున్న సుదీప్ లగ్డాకియాకు డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు ఇచ్చారండి. ఈ మేరకు లగ్డాకియాకు మార్చి 1న బాధ్యతలు చేపట్టారు. 1984 బ్యాచ్ తెలంగాణ క్యాడర్కు చెందిన లగ్డాకియా ప్రస్తుతం సెంట్రల్ జోన్లోని పారామిలిటరీ బలగాలకు నేతృత్వం వహిస్తున్నారు. ఓకే, సో మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నానండి. సిఆర్పిఎఫ్ అదనపు డీజీగా పనిచేస్తున్న సుదీప్ లగ్డాకియాకు డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారండి హోంశాఖ. ఈ మేరకు మార్చి 1న లగ్డాకియా గారు బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్, జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా డోలే బర్మన్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ కొత్త డైరెక్టర్గా డోలే బర్మన్ నియమితులయ్యారండి. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1979 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన అరుణా బహుగుణ ఫిబ్రవరి 8న పదవీ విరమణ పొందడంలో ఆ స్థానంలో 1986 జమ్మూ కాశ్మీర్ క్యాడర్ ఐపీఎస్ అధికారిని డిఆర్ డోలే బర్మన్ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నియమించింది. ఓకే, ఈయనకు వచ్చేసి చాలా అవార్డ్స్ వచ్చాయండి. ఈమె చేసిన సేవలకు గాను పలు అవార్డులు ఆమెకు వచ్చాయండి. 2008లో గౌహతిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సమాచారంలో ముందుగానే గుర్తించినందుకు ఎస్ఎస్బి డీజీపీ అవార్డు, షేర్ ఈ కాశ్మీర్ పథకం, ఇండియన్ పోలీస్ మెడల్,
ప్రెసిడెంట్ మెడల్‌ను బర్మన్ అందుకున్నారు. సో, ఈమె ఏ ఐపీఎస్ అధికారిని అండి? 1986 బ్యాచ్‌కి చెందిన జమ్మూ కాశ్మీర్ క్యాడర్ ఐపీఎస్ అధికారిని. డీఆర్ డోలే బర్మన్. ఓకే. నెక్స్ట్. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా బాగ్లే. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా బాగ్లే. సో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త అయిన గోపాల్ బాగ్లే నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో పనిచేసిన వికాస్ స్వరూప్ కెనడాకు కొత్త భారత దౌత్యాధికారిగా నియమితులయ్యారు. సో, గోపాల్ బాగ్లే వచ్చి 1992 బ్యాచ్‌కి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి అండి. ప్రస్తుతం ఆయన మంత్రిత్వ శాఖలోనే సున్నితమైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ విభాగంలో పనిచేస్తున్నారు. సో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారండి? సీనియర్ దౌత్యవేత్త అయిన గోపాల్ బాగ్లే. ఇప్పటి వరకు ఆ పదవిలో ఎవరుండేవారు? వికాస్ స్వరూప్. ఆయన కెనడాకు కొత్త భారత దౌత్యాధికారిగా నియమితులయ్యారు. ఓకే. సో, అందుకని ఆయన కెనడాకి దౌత్యాధికారిగా నియమించడం వల్ల, ఆ స్థానంలో విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా బాగ్లే నియమితులయ్యారు. ఐఎంఎఫ్ మాజీ చీఫ్ రొడ్రిగోకు 4.5 ఏళ్లు జైలు. ఐఎంఎఫ్ మాజీ చీఫ్ రొడ్రిగోకు 4.5 ఏళ్ల జైలు. సో, ఐఎంఎఫ్ అంటే ఏంటండి? అంతర్జాతీయ ద్రవ్యనిధి. దీని మాజీ చీఫ్ రొడ్రిగో రాటోకు 2017 ఫిబ్రవరి 24న ఫిబ్రవరి 24న 4.5 ఏళ్ల జైలు శిక్ష పడింది. స్పెయిన్‌లోని 2 బ్యాంకులకు అధిపతిగా పనిచేసినప్పుడు నిధుల స్వాహాకు పాల్పడినట్లు వచ్చిన అభియోగాలు రుజువైనట్టు మాడ్రిడ్‌లోని జాతీయ కోర్టు నిర్ధారించింది. సో, ఈయన స్పెయిన్‌లో పనిచేసినప్పుడు 2 బ్యాంకులకు అధిపతిగా పనిచేసినప్పుడు నిధుల స్వాహాకు పాల్పడినట్టు వచ్చిన అభియోగాలు రుజువైనందున సో, మాడ్రిడ్ జాతీయ కోర్టు ఈయనకు 4.5 ఏళ్ల జైలు శిక్ష విధించిందండి. సో, కాజా మాడ్రిడ్, బాంకియా సంస్థలు సంక్షోభంలో ఉన్నప్పుడు వాటికి అధిపతిగా ఈ రాటో పనిచేశారండి. రొడ్రిగో రాటో. నెక్స్ట్. నోబెల్ పురస్కార గ్రహీత కెన్నన్ మృతి. నోబెల్ పురస్కార గ్రహీత కెన్నన్ మృతి. సో, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించిన కెన్నెడ్ జే యూరో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 2017 ఫిబ్రవరి 23న మరణించారు. సో, ఫెబ్ 23న మరణించారండి. ఈయన ఆర్థిక శాస్త్రంలో నోబెల్ సాధించిన అతి చిన్న వయస్కుడండి. సో, ఈయనకి ఎప్పుడో నోబెల్ అవార్డు వచ్చిందండి? 1972లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని బ్రిటన్ ఆర్థికవేత్త సర్ జాన్ ఆర్ హిక్సీతో కలిసి యారో గెలుచుకున్నాడు. ఓకే. 1972లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని బ్రిటన్ ఆర్థికవేత్త సర్ జాన్ ఆర్ హిక్స్‌తో కలిసి ఈ నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నాడండి. సో, ఇవండి ఈ వీడియోలోని వార్తల్లోని వ్యక్తులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అండి, నేను ఒక కరెంట్ అఫైర్ యాప్స్ డిజైన్ చేశానండి. అది కరెంట్ అఫైర్స్ తెలుగులో. సో, ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ తెలుగులో ఓన్లీ మీకు 1, 2 యాప్స్ అంతకంటే ఎక్కువ లేవండి. అప్డేటెడ్ యాప్స్ అసలు లేవు. సో, అన్ని కరెంట్ అఫైర్స్ ఓన్లీ 2000 కరెంట్ అఫైర్స్ నేను యాడ్ చేశాను. 2016లో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేశానండి. ఈ యాప్‌ని నేను ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తూ ఉంటాను. యాప్ పేరు వచ్చేసి కరెంట్ అఫైర్స్ తెలుగు 2017 బై కరెంట్ అఫైర్స్ తెలుగు 2017 బై సందీప్. కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్. సో, ఇది ఫ్రీ యాప్ అండి. ఇందులో చాలా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. సో, ఇలా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ మీకు టెస్ట్ రిజల్ట్స్ ఇలా వస్తాయి. మీరు ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు టెస్ట్ తీసుకోవచ్చు. ఓకే. మీకు ఈ యాప్ నచ్చినట్టయితే మీరు రివ్యూస్ ఇవ్వచ్చండి. సో, 5 స్టార్, 4 స్టార్ అలా. సో, ఈ యాప్ మీకు నచ్చినైతే మీరు తప్పకుండా రేటింగ్ కూడా ఇవ్వండి. మీరు కమెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఇలా కమెంట్స్ కూడా ఇవ్వచ్చు.
సో, ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఎన్ని సార్లంటే అన్ని సార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.